4th యూనిట్ లో లాస్ట్ కాన్సెప్ట్ స్ట్రింగ్స్. ఓకేనా? సో ఇందుకే వాట్ ఈస్ స్ట్రింగ్ అంటే స్ట్రింగ్ ఈజ్ నథింగ్ బట్ ఏ సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ ఈజ్ నథింగ్ బట్ ఏ స్ట్రింగ్. ఓకే, సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ ఏమని పిలుస్తాం అంటే స్ట్రింగ్ అని పిలుస్తాం. ఇక సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ అంటే ఏంటన్నమాట, కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ అని అర్థం. సో స్ట్రింగ్ ని ఎలా డిక్లేర్ చేస్తాము అంటే డేటా టైప్, నెక్స్ట్ స్ట్రింగ్ నేమ్, నెక్స్ట్ సైజ్. ఇక సైజ్ ఎందుకు ఇస్తున్నాము అంటే నేను స్ట్రింగ్ అంటే ఏం చెప్పాను, స్ట్రింగ్ ఈజ్ నథింగ్ బట్ ఏ సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్. సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ ని కలిపి ఒక గ్రూప్ కింద ఫామ్ చేసి దాన్ని ఏమని పిలుస్తాం అంటే స్ట్రింగ్ అని పిలుస్తాం. అంటే స్ట్రింగ్ ఈజ్ నథింగ్ బట్ ఏ కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్. ఓకే, మరి స్ట్రింగ్ ఈజ్ నథింగ్ బట్ ఏ కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ అన్నప్పుడు ఈ కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ ని ఎలా డిక్లేర్ చేస్తాము అంటే డబుల్ కోట్స్ లో డిక్లేర్ చేస్తాం. అంటే ఈ డబుల్ కోట్స్ మధ్యలో మీరు స్ట్రింగ్ అనే దాన్ని మెన్షన్ చేయాలన్నమాట. దీన్ని ఏమని పిలుస్తాం, స్ట్రింగ్ అని పిలుస్తాం. స్ట్రింగ్ అంటే నేను ఏం చెప్తాను, స్ట్రింగ్ ఈజ్ నథింగ్ బట్ ఏ సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్. ఓకే, ఈ సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం స్ట్రింగ్ అని చెప్పాలి అంటే డబుల్ కోట్స్ మధ్యలో మెన్షన్ చేయాలి. ఓకే, నెక్స్ట్ స్ట్రింగ్ ని ఎలా డిక్లేర్ చేస్తామంటే డేటా టైప్, స్ట్రింగ్ నేమ్, దాని తర్వాత స్ట్రింగ్ యొక్క సైజ్. సైజ్ అనగానే ఎప్పుడు కూడా ఏం చేయాలి, ఈ సబ్స్క్రిప్ట్ లో ప్లేస్ చేయాలి. మరి ఎందుకు స్ట్రింగ్ కి సబ్స్క్రిప్ట్ లో ప్లేస్ చేస్తాం, అరే ఎందుకు డిక్లేర్ చేస్తున్నాం అంటే స్ట్రింగ్ అంటే నేను ఏం చెప్పాను, సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్. మరి సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ తీసుకుంటామంటే ఆ క్యారెక్టర్ యొక్క సైజ్ ని మనం మెన్షన్ చేస్తాం. సో దట్ ఈస్ నథింగ్ బట్ స్ట్రింగ్ ని ఎలా మెన్షన్ చేయాలన్నమాట, ఎలా డిక్లేర్ చేయాలన్నమాట, ఎరే ఫామ్ లో డిక్లేర్ చేయాలి. ఎందుకోసం స్ట్రింగ్ ని ఎరే ఫామ్ లో డిక్లేర్ చేయాలి అంటే స్ట్రింగ్ ఈజ్ నథింగ్ బట్ ఏ సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ లేదా గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ ఈజ్ నథింగ్ బట్ ఏ స్ట్రింగ్. ఎప్పుడైతే గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ అని అంటున్నామో మనం తీసుకునేవన్నీ కూడా క్యారెక్టర్స్ కదా, క్యారెక్టర్స్ అయినప్పుడు ఆటోమేటిక్గా డేటా టైప్ ఏముంటుంది, కంపల్సరీ క్యారెక్టర్. ఓకే, స్ట్రింగ్ అని అన్నాము అంటే స్ట్రింగ్ ఈజ్ నథింగ్ బట్ ఏ సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ అంటారు. సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ అంటారంటే గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్. మరి క్యారెక్టర్స్ తీసుకున్నామంటే దాని యొక్క డేటా టైప్ ఎప్పుడు ఏముంటుంది, క్యార్ ఉంటుంది. అంతే కదా, క్యారెక్టర్స్ యొక్క డేటా టైప్ ఎంత ఏంటి, క్యార్. ఇక నెక్స్ట్ ఏదైతే స్ట్రింగ్ అని అంటున్నామో దాన్ని సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ అంటున్నాం కాబట్టి ఈ కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ తీసుకోవడానికి కంపల్సరీ స్ట్రింగ్ ని ఎలా డిక్లేర్ చేయాలి, ఎరే ఫామ్ లో డిక్లేర్ చేయాలి. సో స్ట్రింగ్ నేమ్ కదా, సో నేను ఒక స్ట్రింగ్ నేమ్ ఇస్తున్నాను, str అని ఇచ్చాను. ఓకే, సో దాని యొక్క సైజ్ నేను సపోజ్ 6 ఇస్తున్నాను. సపోజ్ 6 ఇచ్చి ఆ స్ట్రింగ్ నేను మెన్షన్ చేస్తున్నాను. చూడండి, సంథింగ్ హలో అని మెన్షన్ చేస్తాను. దీని యొక్క సైజ్ ఎంత 1 2 3 4 5 కదా, సో నేను 5 మెన్షన్ చేస్తాను. ఓకే, సో స్ట్రింగ్ యొక్క సైజ్ ఏం చేస్తాం అనమాట, దాని యొక్క సైజ్ మెన్షన్ చేసి స్ట్రింగ్ ని ఇలా డిక్లేర్ చేస్తాం. స్ట్రింగ్ అనేది ఏంటి, సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ కాబట్టి అయితే మీరు ఎలాగైనా డిక్లేర్ చేయొచ్చు. లేదు అంటే క్యాప్ str5 అంటే నా స్ట్రింగ్ నేమ్ str అన్నమాట, దాని యొక్క సైజ్ 5 ఇచ్చాను. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే స్ట్రింగ్ ఈజ్ నథింగ్ బట్ సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ అన్నాను కదా, క్యారెక్టర్ బై క్యారెక్టర్ కూడా మేము డిక్లేర్ చేయొచ్చు. ఎప్పుడు కూడా సింగిల్ క్యారెక్టర్ అయితే సింగిల్ కోట్ లో ప్లేస్ చేస్తాం, అదే కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ అయితే డబుల్ కోట్ లో ప్లేస్ చేస్తాం అన్న విషయం మీకు తెలుసు. అంతే కదా, సో నేను డబుల్ కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ ని ఇక్కడ మెన్షన్ చేశాను, ఒక స్ట్రింగ్ నేమ్ ఇచ్చాను కాబట్టి కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ అన్నింటినీ ఒకేసారి డిక్లేర్ చేశాను కాబట్టి డబుల్ కోట్ లో ప్లేస్ చేశాను. అలా కాకుండా సింగిల్ క్యారెక్టర్ ని నేను మెన్షన్ చేయాలనుకుంటున్నాను అనుకోండి, అంటే ఇదే హలో ఉంది, దీన్నే నేను సింగిల్ క్యారెక్టర్స్ లో మెన్షన్ చేయాలనుకుంటున్నాను. సో సింగిల్ క్యారెక్టర్ అనగా ఏం చేస్తాం, సింగిల్ కోట్ లో ప్లేస్ చేస్తాం. హెచ్, నెక్స్ట్ ఈ, నెక్స్ట్ ఎల్, నెక్స్ట్ ఎల్, నెక్స్ట్ ఓ, ఇలా కూడా డిక్లేర్ చేయొచ్చు. ఓవరాల్ గా మీరు ఈ స్ట్రింగ్ ని ప్రింట్ చేసినప్పుడు మీకు ఏం ప్రింట్ అవుతుంది, హలో అనే ప్రింట్ అవుతుంది. ఓవరాల్ గా అదంతా ఒకే వర్డ్ కింద ప్రింట్ అవుతుంది. నేను డిక్లేర్ చేసేటప్పుడు ఏం చేశాను, హలో అని అయితే గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ కింద డిక్లేర్ చేయొచ్చు. లేదు అంటే క్యారెక్టర్ బై క్యారెక్టర్స్, సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ కింద డిక్లేర్ చేయొచ్చు. సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ కింద డిక్లేర్ చేసేటప్పుడు ఈచ్ అండ్ ఇండివిజువల్ క్యారెక్టర్ ని మీరు సెపరేట్ చేస్తున్నారు కాబట్టి సింగిల్ కోట్ లో ప్లేస్ చేస్తారు. అలా కాకుండా గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ ని కలిపి ఒక నేమ్ కింద డిక్లేర్ చేస్తే కనుక మొత్తం అందరినీ కూడా డబుల్ కోట్ లో ప్లేస్ చేయొచ్చు. ఓవరాల్ గా స్ట్రింగ్ ని ఎలా డిక్లేర్ చేస్తామంటే స్ట్రింగ్ ని ఎలా డిక్లేర్ చేస్తాము, డేటా టైప్, స్ట్రింగ్ నేమ్, దాని యొక్క సైజ్. ఇదేంటి స్ట్రింగ్ డిక్లరేషన్ అన్నమాట. మరి డేటా టైప్, స్ట్రింగ్ నేమ్, దాని యొక్క సైజ్ అని అంటామంటే ఎందుకోసం అంటే స్ట్రింగ్ నథింగ్ బట్ సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్. ఎప్పుడైతే సీక్వెన్స్ అని అంటున్నామో ఆటోమేటిక్గా ఏమవుతుంది, అరే కింద డిక్లేర్ చేయాలి. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ స్ట్రింగ్ డిక్లరేషన్. మరి ఇలా డిక్లేర్ చేసిన దానికి వాల్యూని పాస్ చేసే ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్నే కదా ఇనిషియలైజేషన్ అంటాం. సో స్ట్రింగ్ ని ఎలా ఇనిషియలైజ్ చేస్తాము అంటే ఎలా ఇనిషియలైజ్ చేస్తాం, స్ట్రింగ్ అనగానే సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ అని ఎప్పుడైతే అంటామో దాని డేటా టైప్ ఏమవుతుంది, క్యారెక్టర్ ఉంటుంది. సో ఆ స్ట్రింగ్ నేమ్ ఏమి ఇచ్చాను నేను, str అని ఇచ్చాను. దాని యొక్క సైజ్ మెన్షన్ చేసి నేను అయితే డైరెక్ట్ ఆ స్ట్రింగ్ ని ఒకేసారి అంటే ఆ గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ అన్నింటినీ కూడా ఒక వర్డ్ కింద డిక్లేర్ చేయాలనుకుంటే డబుల్ కోట్ లో ప్లేస్ చేస్తాను.
అలా కాకుండా క్యారెక్టర్ బై క్యారెక్టర్ నేను ప్లేస్ చేయాలి అనుకుంటే అప్పుడు ఏం చేస్తాం, సింగిల్ కోట్లో ప్లేస్ చేసి ప్రతిదానికి మధ్యలో సెపరేట్గా కామా పెడతాం. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఏంటిది, అరే డిక్లరేషన్, అరే ఇనిషియలైజేషన్, అది స్ట్రింగ్ డిక్లరేషన్, స్ట్రింగ్ ఇనిషియలైజేషన్. స్ట్రింగ్ ఎలా డిక్లేర్ చేస్తామంటే డేటా టైప్, స్ట్రింగ్ నేమ్, నెక్స్ట్ ఏముండాలి సబ్స్క్రిప్ట్లో సైజ్ ఇవ్వాలి, లాస్ట్లో సెమీకోలన్. స్ట్రింగ్ ఇనిషియలైజేషన్ ఎలా చేస్తామంటే ఆ స్ట్రింగ్ ఈజ్ నథింగ్ బట్ ఏ సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ కాబట్టి ఈ సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ని వర్డ్ కింద డిక్లేర్ చేస్తే డబుల్ కోట్లో ప్లేస్ చేస్తాను, లేదు అంటే కనుక క్యారెక్టర్ బై క్యారెక్టర్ ప్లేస్ చేయాలి అనుకుంటే నేను ఇలా సింగిల్ కోట్లో ప్లేస్ చేస్తాను. ఓకే, ఓవరాల్ క్యారెక్టర్ స్ట్రింగ్ అనగానే నేమ్ ఆల్ఫాబెటికల్ లెటర్సే క్యారెక్టర్సే తీసుకుంటారు కాబట్టి దాని డేటా టైప్ ఏముంటుంది, క్యారె ఉంటుంది. ఓకే, సో దిస్ ఈజ్ నథింగ్ బట్ స్ట్రింగ్ ఇనిషియలైజేషన్, డిక్లరేషన్. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఏదైతే స్ట్రింగ్ ఉందో ఆ స్ట్రింగ్ని ఎలా రీడ్ చేయాలి, ఎలా రైట్ చేయాలి. ఫస్ట్ రీడ్ చేయడం చూడండి. మీరు ఏదైతే స్ట్రింగ్ అని చెప్పుకుంటున్నామో స్ట్రింగ్ ఎలా డిక్లేర్ చేస్తామో తెలిసిపోయింది. ఇప్పుడు ఈ స్ట్రింగ్ని ఎలా రీడ్ చేస్తాం. ఓకే, ఈ స్ట్రింగ్ని రీడ్ చేసేటప్పుడు మనం డిఫరెంట్ కేటగిరీస్లో స్ట్రింగ్ని రీడ్ చేయొచ్చు. సో ఇందులో ఫస్ట్ కేటగిరీ ఏంటంటే స్కానర్. స్ట్రింగ్ని రీడ్ చేస్తున్నాం అంటే మీనింగ్ ఏంటి, కీబోర్డ్ నుంచి మీరు ఆ స్ట్రింగ్ ఏదైతే ఇవ్వాలనుకుంటారో సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ వాటిని కీబోర్డ్ నుంచి చేస్తారనమాట. ఆ ఆపరేషన్ ఏమని పిలుస్తాం, రీడింగ్ ఆపరేషన్ అంటాం. సో ఇక్కడ మనం ఓవరాల్గా దేన్ని రీడ్ చేస్తున్నాం, స్ట్రింగ్ని రీడ్ చేస్తాం. ఇలా రీడ్ చేసేటప్పుడు ఫస్ట్ ఏంటంటే స్కానర్ యూజ్ చేసి స్ట్రింగ్ని రీడ్ చేయవచ్చు. మరి స్కానర్ యూజ్ చేసి స్ట్రింగ్ని ఎలా రీడ్ చేస్తారు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక స్ట్రింగ్ ఉందనుకోండి, ముందుగా స్ట్రింగ్ ఉందనుకోండి, స్ట్రింగ్ని డిక్లేర్ చేస్తున్నాను క్యాప్ str of 5 ఈక్వల్ టు సపోజ్ నా దగ్గర ఒక స్ట్రింగ్ ఉంది 5. ఓకే, ఇలా ఒక స్ట్రింగ్ ఉంది. ఓకే, ఇప్పుడు నేను స్కానర్ యూజ్ చేసి స్ట్రింగ్ యొక్క సైజ్ నేను ఇచ్చాను. ఆ స్ట్రింగ్ యొక్క సైజ్ ఏంటంటే str of 5. రీడ్ చేయడం కదా మనం చెప్తున్నాం. సో అక్కడ స్ట్రింగ్ ఇచ్చేయకూడదు, జస్ట్ ఇంకా రీడ్ చేయడం ఎందుకు. సో నేను ఒక స్ట్రింగ్ డిక్లేర్ చేశాను. స్ట్రింగ్ దాస్తా సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ కాబట్టి అరే కింద డిక్లేర్ చేశాను. దాని యొక్క సైజ్ ఎంత ఇచ్చాను, 5 ఇచ్చాను. ఇప్పుడు ఇలా డిక్లేర్ చేసిన స్ట్రింగ్లోకి ఎలా రీడ్ చేస్తాం, మీరు ఏదైతే నేమ్ ఇవ్వాలనుకుంటారో ఆ నేమ్ని ఎలా రీడ్ చేస్తారు. ఫస్ట్ వన్ ఏంటంటే స్కానర్ యూజ్ చేసి రీడ్ చేయొచ్చు. స్ట్రింగ్లోకి స్కానర్ యూజ్ చేసి రీడ్ చేయొచ్చు. స్కానర్ యూజ్ చేసి ఎలా రీడ్ చేస్తాము అంటే మనం స్కానర్ వాడతాము. నెక్స్ట్ మనం రీడ్ చేసేదంతా కూడా ఏంటి, స్ట్రింగ్ కాబట్టి మీరు డేటా టైప్ క్యారెక్టర్ వాడతారు. మీరు రీడ్ చేసేది స్ట్రింగ్ కాబట్టి దాని ఫార్మాట్ స్పెసిఫైయర్ ఏంటంటే %s. ఓకే, క్యారెక్టర్ బై క్యారెక్టర్ అయితే %c వాడతారు, కానీ మీరు స్ట్రింగ్ని రీడ్ చేస్తున్నారు కాబట్టి దాని ఫార్మాట్ స్పెసిఫైయర్ ఏంటి, %s వాడతారు. కాబట్టి నేను స్ట్రింగ్ని రీడ్ చేస్తాను కాబట్టి ఫార్మాట్ స్పెసిఫైయర్ %s ఇచ్చాను. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తాం అంటే రీడ్ చేయడానికి ఏం చేస్తాం, అడ్రస్ యాంపర్సెంట్ సింబల్ వాడతారు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే స్ట్రింగ్కి మనం స్ట్రింగ్ని రీడ్ చేసేటప్పుడు యాంపర్సెంట్ సింబల్ వాడాల్సిన రూల్ లేదు, అవసరం లేదు. ఓకే, యాక్చువల్లీ ఇంటిజర్ వేరియబుల్ కానీ ఫ్లోట్ వేరియబుల్ కానీ మీరు రీడ్ చేయాలంటే కంపల్సరీ యాంపర్సెంట్ సింబల్ వాడాలి, కానీ స్ట్రింగ్కి అవసరం లేదు. సో డైరెక్ట్ ఏం చేయొచ్చు, str అని మెన్షన్ చేసుకోవచ్చు. దిస్ ఈజ్ నథింగ్ బట్ స్కానర్ యూజ్ చేసి స్ట్రింగ్ని రీడ్ చేయడం. ఓకే, స్ట్రింగ్ని రీడ్ చేసేటప్పుడు డిఫరెంట్ మెథడ్స్ యూజ్ చేసి మనం రీడ్ చేయొచ్చు. ఫస్ట్ నేను నా దగ్గర ఒక str అనే స్ట్రింగ్ ఉంది, దీన్ని స్కానర్ యూజ్ చేసి ఎలా రీడ్ చేస్తున్నాను అంటే స్ట్రింగ్ని రీడ్ చేయడానికి ఫార్మాట్ స్పెసిఫైయర్ ఏంటి, %s. డేటా టైప్ క్యారే వాడతాం, కానీ రీడ్ చేయడానికి ఫార్మాట్ స్పెసిఫైయర్ ఏం వాడతాం, స్ట్రింగ్కి %s వాడతాం, str. యాక్చువల్లీ రీడ్ చేయాలంటే యాంపర్సెంట్ సింబల్ వాడాలి అని మీకు తెలుసు, కానీ స్ట్రింగ్కి మనం యాంపర్సెంట్ సింబల్ వాడక్కర్లేదు. ఓకే, సో కాబట్టి నేను ఏం చేస్తాను %s, str అన్నాను. ఇది స్కానర్ యూజ్ చేసి స్ట్రింగ్ని రీడ్ చేయడం. ఎప్పుడైతే ఇలా అన్నారో అప్పుడు ఏం చేస్తుంది, కీబోర్డ్ నుంచి మీరు ఏదైతే 5 ఇచ్చారు కదా సైజు, సో 5 లెటర్స్ మీరు కీబోర్డ్ నుంచి ఇస్తూ ఉంటే తీసుకుంటుంది అనమాట. ఇంకొక విషయం ఏంటంటే స్ట్రింగ్ లాస్ట్లో ఎప్పుడు కూడా నల్ క్యారెక్టర్ ప్లేస్ అవుతుంది. ఓకే, సో నల్ క్యారెక్టర్ ప్లేస్ అవుతుంది కాబట్టి ఇక్కడ మనం 5 లెటర్స్ ఇస్తూ ఉంటే ఇక్కడ దాని యొక్క సైజ్ 6 ఇవ్వాలి. ఇందాక నేను str of 5 అని చెప్పి అలా ఉంది. ఓకే, స్ట్రింగ్లో ఎప్పుడు కూడా దీని యొక్క సైజ్ 5 కాబట్టి ఓకే, కానీ స్ట్రింగ్ ఎలా ప్లేస్ అయినప్పుడు సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ కదా ఎలా ప్లేస్ అవుతుంది, HELLO. లాస్ట్ ఇండెక్స్లో ఏం ప్లేస్ అవుతుంది అంటే నల్ క్యారెక్టర్ ప్లేస్ అవుతుంది స్ట్రింగ్లో. కాబట్టి దీని సైజుని మనం +1 చేసి ఇవ్వాలి. దీని యొక్క సైజ్ 5 అనుకోండి, +1 చేసి ఇవ్వాలి. లాస్ట్ ఇండెక్స్ ఏమవుతుందంటే నల్ క్యారెక్టర్ ప్లేస్ అవుతుంది, దాన్ని కూడా మనం మెమరీ అలొకేట్ చేయాలి. ఓకే కదా, సో అందుకనే హలో యొక్క సైజ్ 5 అయినా సరే లాస్ట్ స్ట్రింగ్లో ఎప్పుడు కూడా లాస్ట్ క్యారెక్టర్ నల్ క్యారెక్టర్ ప్లేస్ అవుతుంది కాబట్టి నేను దాని యొక్క సైజ్ ఎంత మెన్షన్ చేశాను, 6 మెన్షన్ చేశాను. ఆ విషయం మర్చిపోతుంది. ఓకే, సో ఇప్పుడు ఏం చేశాను అనమాట, స్ట్రింగ్ యొక్క సైజ్ 6 ఇచ్చాను.
ఇప్పుడు మీరు కీబోర్డ్ నుంచి ఎన్ని లెటర్స్ ఇవ్వచ్చు, 5 లెటర్స్ కలెక్షన్ ఆఫ్ 5 లెటర్స్ యొక్క నేమ్ని మీరు ఇవ్వచ్చు. లాస్ట్ లెటర్ మాత్రం ఏమవుతుంది, 6th ప్లేస్లో ఏమవుతుంది, నల్ క్యారెక్టర్ ప్లేస్ అవుతుంది. ఓకే, స్కానఫ్ యూజ్ చేసి ఈ విధంగా రీడ్ చేస్తాం. ఇక నెక్స్ట్ వన్ స్కానఫ్ తర్వాత ఏంటంటే గెటర్స్ యూజ్ చేసి స్ట్రింగ్ని రీడ్ చేయాలి అనుకోండి. ఆల్రెడీ స్ట్రింగ్ని నేమ్ డిక్లేర్ చేస్తారు కదా, నేమ్ ఏమి ఇచ్చారు, STR అని ఇచ్చారు. సింపుల్గా ఏం చేస్తారంటే గెటర్స్ ఆఫ్ STR అంటారు. ఎప్పుడైతే మీరు గెటర్స్ ఆఫ్ STR అన్నారో కీబోర్డ్ నుంచి ఏం చేస్తుంది, స్ట్రింగ్ని కాస్త తీసుకుంటుంది. బట్ దాని సైజుని మెన్షన్ చేశారు కదా మీరు ఇక్కడ. సో మీరు ఇచ్చే సైజ్ కాస్త ఎలా ఉండాలి, 5 కింద ఉండాలి అనమాట. 5 క్రాస్ చేయకూడదు. లాస్ట్ ఇండెక్స్ దేనికోసం అంటే నల్ క్యారెక్టర్ని ప్లేస్ చేయడానికి. ఓకే, సో స్ట్రింగ్ని రీడ్ చేసేటప్పుడు అయితే స్కానఫ్ యూజ్ చేసి రీడ్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ ఏంటి, గెటర్స్ యూజ్ చేసి రీడ్ చేయొచ్చు. ఇంకా నెక్స్ట్ వన్ ఏంటంటే గెట్సీ యూజ్ చేసి రీడ్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ ఏంటంటే గెట్ క్యార్ యూజ్ చేసి రీడ్ చేయొచ్చు. నెక్స్ట్ గెట్ CH యూజ్ చేసి రీడ్ చేయొచ్చు. నెక్స్ట్ గెట్ CH యూజ్ చేసి రీడ్ చేయొచ్చు. ఓకే, ఇవన్నీ కూడా ఈ మూడు కూడా క్యారెక్టర్ బై క్యారెక్టర్ రీడ్ చేయడం అన్నమాట. స్ట్రింగ్ని రీడ్ చేసేటప్పుడు ఫస్ట్ ఏంటి, స్కానఫ్ యూజ్ చేసి రీడ్ చేయొచ్చు. నెక్స్ట్ గెటర్స్ యూజ్ చేసి రీడ్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ ఏంటంటే గెట్ క్యార్, గెట్ CH, గెట్ CH. ఓకే, ఇక్కడ అయితే డైరెక్ట్ స్ట్రింగ్ని రీడ్ చేస్తుంది. అంటే మీరు ఇచ్చిన కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ ఏవైతే 5 లెటర్స్ ఉన్నాయో 5 లెటర్స్ని ఒకేసారి తీసేసుకుంటుంది. ఇక్కడ ఏమవుతుంది అనమాట, క్యారెక్టర్ బై క్యారెక్టర్ మీరు ఇచ్చిన 5 లెటర్స్ అయినా అదేం చేస్తుంది, ఆ 5 లెటర్స్ని కాస్త ఒక్కొక్క క్యారెక్టర్ బై క్యారెక్టర్ రీడ్ చేస్తుంది. దానికోసం ఏం వాడతాం, గెట్ క్యార్ వాడచ్చు, గెట్ CH వాడచ్చు, గెట్ CH వాడచ్చు. గెట్ CHకి డిఫరెన్స్ ఏంటంటే ఇది స్ట్రింగ్ని రీడ్ చేస్తుంది కానీ డిస్ప్లే చేయదు. గెట్ CH అంటే గెట్ CH క్యారెక్టర్ని రీడ్ చేస్తుంది. స్ట్రింగ్ అంటే క్యారెక్టర్ బై క్యారెక్టర్ని రీడ్ చేస్తుంది ప్లస్ డిస్ప్లే చేస్తుంది. ఇది డిస్ప్లే చేయడం అనమాట, అదే డిఫరెన్స్. ఓకే, సో ఇప్పుడు అయితే మనం స్ట్రింగ్ని రీడ్ చేయొచ్చు అన్నప్పుడు ఓవరాల్ ఎంటైర్ స్ట్రింగ్ని రీడ్ చేయాలి అనుకుంటే స్కానఫ్ అయినా వాడచ్చు, గెటర్స్ అయినా వాడచ్చు. అలా కాకుండా లెటర్ బై లెటర్ అంటే క్యారెక్టర్ బై క్యారెక్టర్ రీడ్ చేయాలి అని అనుకున్నాం అనుకోండి, అప్పుడు గెట్ క్యార్, గెట్ CH, గెట్ CH ఈ 3 మెథడ్స్ వాడతారు. ఓకే, మరి ఇప్పుడైతే మీరు క్యారెక్టర్ బై క్యారెక్టర్ రీడ్ చేస్తున్నారో, మరి క్యారెక్టర్ బై క్యారెక్టర్ రీడ్ చేస్తున్నారు. స్ట్రింగ్ ఈజ్ నథింగ్ బట్ ఏ సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్. మరి సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ అన్నింటినీ రీడ్ చేయాలంటే మనం ఏం చేయాలన్నమాట, లూప్ యూజ్ చేయాలి. ఓకే, దీనికోసం ఏం యూజ్ చేస్తామంటే వైల్ లూప్ యూజ్ చేస్తాం. ఓకే కదా, సో ఇప్పుడు చూడండి ఎలా డిక్లేర్ చేస్తాము అంటే లూప్ కావాలి కదా. సో దానికోసం నేను I అనే ఇంటిజర్ వేరియబుల్ తీసుకుంటాను, I = 0. నెక్స్ట్ ఏం చేస్తానంటే వైల్ CH నాట్ ఈక్వల్ టు ఎంటర్. \n వాడామంటే అది ఎంటర్ కీ అని అర్థం. ఓకే, నేను ఎంటర్ ప్రెస్ చేసేంత వరకు కూడా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ సైజ్ ఇవ్వలేదు లేదా సైజ్ కనిచ్చాను అనుకోండి. ఓకే, సో వైల్ CH నాట్ ఈక్వల్ టు ఎంటర్, మీరు ఎంటర్ కీ ప్రెస్ చేసేంత వరకు కూడా అది క్యారెక్టర్స్ని తీసుకుంటుంది అనమాట. సో ఏం చేయాలి, లూప్ ఓపెన్ చేశాను. లూప్ ఓపెన్ చేసి ఏం చేస్తున్నానంటే నా స్ట్రింగ్ నేమ్ ఏంటి, STR కదా. సో STR నా స్ట్రింగ్ నేమ్ STR. సో STR ఆఫ్ I ఈక్వల్ టు, సో నేను ఏం చేస్తానంటే STR అని తీసుకున్నాను. ఓకే, సో STR ఆఫ్ I ఈక్వల్ టు CH అని తీసుకుంటాను. ఓకే, STR ఆఫ్ I ఈక్వల్ టు CH అని తీసుకున్నాను. నెక్స్ట్ ఏం చేస్తాను అంటే I ఇంక్రిమెంట్ చేస్తాను, I++. నెక్స్ట్ లూప్ని క్లోజ్ చేసి లాస్ట్లో ఏం చేస్తానంటే STR ఆఫ్ Iలో ఒక నల్ క్యారెక్టర్ని ప్లేస్ చేస్తాను. దీన్ని నల్ క్యారెక్టర్ అంటాం. ఓకేనా, \0. సో ఇప్పుడు చూడండి నేనేం చెప్తున్నాను, స్ట్రింగ్ని మనం రీడ్ చేసేటప్పుడు అయితే స్కానఫ్ ఎంటైర్ స్ట్రింగ్ని రీడ్ చేయాలి అనుకుంటే 2 ఫంక్షన్స్ యూజ్ చేయొచ్చు, స్కానఫ్ కానీ గెటర్స్ కానీ. ఓకే, అలా కాకుండా క్యారెక్టర్ బై క్యారెక్టర్ రీడ్ చేయాలనుకుంటే 3 ఫంక్షన్స్ యూజ్ చేస్తాం, గెట్ క్యార్, గెట్ CH, గెట్ CH. గెట్ CH అయితే డిస్ప్లే చేయదు, గెట్ CH అంటే తీసుకుంటుంది కానీ డిస్ప్లే చేయదు, గెట్ CH అయితే డిస్ప్లే కూడా చేస్తుంది. సో ఓవరాల్గా ఈ 3 కూడా క్యారెక్టర్ బై క్యారెక్టర్ రీడ్ చేస్తాయి కాబట్టి మరి ఎంటైర్ స్ట్రింగ్ అనగానే ఎరే కాబట్టి సో ఎంటైర్ స్ట్రింగ్ అంతా రీడ్ చేయాలంటే కంపల్సరీ ఏం చేయాలి, దానికి వైల్ లూప్ యూజ్ చేయాలి. దానికోసం నేను ఏం చేస్తానంటే వైల్ లూప్ యూజ్ చేస్తాను. చూడండి I = 0 అని తీసుకున్నాను. నెక్స్ట్ CH అనే ఒక వేరియబుల్ తీసుకొని CH నాట్ ఈక్వల్ టు ఎంటర్, నేను క్యారెక్టర్స్ ఇస్తున్నాను. ఆ క్యారెక్టర్స్ ఇచ్చేటప్పుడు ఎంటర్ కీ ప్రెస్ చేయనంత వరకు కూడా ఏం చేస్తానంటే నేను ఇచ్చే క్యారెక్టర్స్ని కాస్త స్ట్రింగ్లోకి తీసుకుంటాను.
ఆ స్ట్రింగ్ లో కూడా ఎక్కడి నుంచి తీసుకుంటాం చూడండి, ఐని 0లో స్టార్ట్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే హల్ వేస్తున్నాను అనుకోండి. ఫస్ట్ ఐ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, 0లో స్టార్ట్ అయింది. ఫస్ట్ మీరు ఏం చేస్తారు, సిహెచ్ లోకి హెచ్ ఇచ్చారు, ఆ హెచ్ కాస్త 0లో ప్లేస్ చేస్తారు. నెక్స్ట్ ఐ ఇంక్రిమెంట్ అయింది, ఐ ఇంక్రిమెంట్ అయ్యి బ్యాక్ మనం ఎంటర్ వెళ్ళాలి కదా, బ్యాక్ వచ్చింది చెక్ చేసింది, ఎంటర్ ఇవ్వలేదు కాబట్టి మళ్ళీ ఏం చేస్తుంది, ఫస్ట్ ఇండెక్స్ లోకి ఈ తీసుకుంటుంది. నెక్స్ట్ మళ్ళీ ఐ ఇంక్రిమెంట్ అయింది, మనం ఎంటర్ ఇవ్వలేదు కాబట్టి మళ్ళీ లూప్ లోపలే ఉంటుంది. నెక్స్ట్ ఏం ఇచ్చాను, ఎల్ ఇచ్చాను, అది సెకండ్ ఇండెక్స్ లోకి వచ్చింది. నెక్స్ట్ ఐ ఇంక్రిమెంట్ అయింది అంటే థర్డ్ అయింది. నెక్స్ట్ లెటర్, నెక్స్ట్ 4, నెక్స్ట్ లెటర్. నెక్స్ట్ ఏం చేస్తారు, హెచ్ఎల్ఎల్ఓ అలానే మెయిన్ ఇచ్చేసారు కదా, ఇప్పుడు ఎంటర్ని ప్రెస్ చేశారు అనుకోండి, ఆటోమేటిక్ ఏం చేస్తుందంటే లూప్ లో బయటకు వచ్చేస్తుంది. లూప్ బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి ఎస్సీఆర్ ఆఫ్ ఐ ఇంక్రిమెంట్ అయ్యాక కదా బయటకు వచ్చింది, ఐ ఇంక్రిమెంట్ అయింది 5 అయింది. 5 అయిన తర్వాత మీరు ఏం చేస్తారు, ఎంటర్ కి ప్రెస్ చేస్తారు, అప్పుడు ఏమైతే ఆటోమేటిక్ గా బయటకు వచ్చేసింది. ఎంటర్ కి ఇచ్చినప్పుడు ఐ యొక్క వాల్యూ ఎంత 5, కాబట్టి ఈ 5 లో ఏం ప్లేస్ చేస్తున్నాం చూడండి, నల్ క్యారెక్టర్ ని ప్లేస్ చేస్తాం. ఎందుకంటే స్ట్రింగ్ లో ఎప్పుడు కూడా లాస్ట్ ఇండెక్స్ లో నల్ క్యారెక్టర్ ప్లేస్ అవ్వాలి. సో ఈ విధంగా ఏం చేస్తాం అన్నమాట, క్యారెక్టర్ బై క్యారెక్టర్ యూజ్ చేసే గెట్ క్యార్ కానీ గెట్ సిహెచ్ కానీ గెట్ సిహెచ్ కానీ వాడతాం. ఇదే ప్లేస్ లో ఇప్పుడు ఏం చేస్తారు, అన్ని ఇక్కడ ఉంటుంది, గెట్ క్యార్ వాడతాం అన్నమాట. గెట్ క్యార్ ఇక్కడ క్లోజ్ చేసి ఇక్కడ ఏం చేస్తాం, నల్ క్యారెక్టర్ తీసుకుంటాం. ఎక్కడ తీసుకుంటాం, ఎస్టీఆర్ ఆఫ్ ఐ లోకి నల్ క్యారెక్టర్ తీసుకుంటాం. సో ఇప్పుడు నేను ఏంటంటే వాడాను, గెట్ క్యార్ వాడాను. సో గెట్ క్యార్ వాడడం వల్ల ఏం చేస్తుంది, క్యారెక్టర్ బై క్యారెక్టర్ తీసుకుంటుంది. ఓకే, ఇన్ కేస్ మీరు గెట్ సిహెచ్ వాడాలనుకోండి, ఈ గెట్ క్యార్ ప్లేస్ ఏం చేస్తారు, గెట్ సిహెచ్ వాడతారు. ఇన్ కేస్ మీరు గెట్ సిహెచ్ వాడాలనుకుంటారు అనుకోండి, ఈ గెట్ సిహెచ్ ప్లేస్ ఏం చేస్తారు, గెట్ సిహెచ్ వాడతారు. సో ఓవరాల్ గా స్ట్రింగ్ ని రీడ్ చేయాలి అంటే అయితే స్ట్రింగ్ ని ఎంటైర్ స్ట్రింగ్ ని రీడ్ చేయొచ్చు, లేదు అంటే క్యారెక్టర్ బై క్యారెక్టర్ ని రీడ్ చేయొచ్చు. ఎంటైర్ స్ట్రింగ్ ని రీడ్ చేయాలంటే మళ్ళీ మనకు 2 మెథడ్స్ ఉంటాయి, స్కానర్స్ కానీ గెటర్స్ కానీ వాడచ్చు. క్యారెక్టర్ బై క్యారెక్టర్ రీడ్ చేయాలంటే ఎలా రీడ్ చేస్తారు, గెట్ క్యార్ కానీ గెట్ సిహెచ్ కానీ గెట్ సిహెచ్ కానీ వాడతారు. ఓకే, మరి క్యారెక్టర్ బై క్యారెక్టర్ అంటున్నాం కాబట్టి వైల్ లూప్ వాడాలి కంపల్సరీ. సో వైల్ సిహెచ్ నాట్ ఈక్వల్ టు ఎంటర్, మీరు ఎంటర్ కి ఇచ్చేంత వరకు అది ఏం చేయాలి, క్యారెక్టర్స్ ని రీడ్ చేస్తూ ఉండాలి. సో నెక్స్ట్ ఏం చేస్తున్నాం, ఈ సిహెచ్ లోకి ఇచ్చి క్యారెక్టర్ కాస్త ఏం చేస్తున్నారు, అరేలోకి తీసుకుంటారు. ఐ ఇంక్రిమెంట్ చేస్తారు, ఏ మెథడ్ అయితే వాడుతున్నారు, గెట్ సిహెచ్ గెట్ క్యార్ సంథింగ్ ఏదో మెథడ్ ఇక్కడ మెన్షన్ చేస్తారు. దిస్ ఈజ్ నథింగ్ బట్ స్ట్రింగ్ రీడింగ్. ఓకే, ఇక నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే స్ట్రింగ్ రైటింగ్. ఓకే, స్ట్రింగ్ రీడింగ్ చూసాము. నెక్స్ట్ ఈ స్ట్రింగ్ ని ఎలా రైట్ చేస్తాం, నెక్స్ట్ కాన్సెప్ట్ చూడండి, స్ట్రింగ్ రైటింగ్. ఓకే, స్ట్రింగ్ రీడింగ్ చూసాము, ఇక స్ట్రింగ్ రైటింగ్ ఎలా చేస్తాం. ఆల్రెడీ స్ట్రింగ్ లో సంథింగ్ ఏదో స్ట్రింగ్ ఉంది అంటే స్ట్రింగ్ ఏరియాలో సంథింగ్ ఏదో నేను స్ట్రింగ్ ని తీసుకున్నాను, అలా ఉన్న స్ట్రింగ్ ని కాస్త నేను ప్రింట్ చేయాలి. దట్ ఈస్ నథింగ్ బట్ స్ట్రింగ్ రైటింగ్. స్ట్రింగ్ రీడింగ్ అంటే ఏంటి, నేను స్ట్రింగ్ ని ఒక ఎరే కింద డిక్లేర్ చేశాను, దాంట్లో కాస్త నేమ్ ని పంపిస్తాను, దాన్ని స్ట్రింగ్ రీడింగ్ అంటాం. దానికోసం ఏం మెథడ్ వాడతామో చూసాం. ఇప్పుడు ఏంటి, స్ట్రింగ్ రైటింగ్. ఆల్రెడీ స్ట్రింగ్ లో ఉన్న నేమ్ ని కాస్త నేను ప్రింట్ చేయాలి. ఇలా ప్రింట్ చేయాలి అంటే మళ్ళీ ఏం చేస్తాం, కొన్ని మెథడ్స్ వాడతాం. అందులో ఫస్ట్ మెథడ్ ఏంటంటే ప్రింటర్. ఓకేనా, సో ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక స్ట్రింగ్ ఉంది, ఆ స్ట్రింగ్ ఏంటో ముందు డిక్లేర్ చేసుకున్నాం. సపోజ్ క్యారెక్టర్ ఎస్టీఆర్ అనే ఒక స్ట్రింగ్ ఉంది అనుకోండి, ఈ ఎస్టీఆర్ అనే స్ట్రింగ్ లో ఏముందంటే హలో అనే స్ట్రింగ్ ఉంది. సపోజ్ నా దగ్గర ఇలా ఉంది, నా స్ట్రింగ్ నేమ్ ఏంటి ఎస్టీఆర్, అందులో ఉన్న స్ట్రింగ్ ఏంటి హలో ఉంది. ఇప్పుడు దీన్ని కాస్త నేను ప్రింట్ చేయాలి. ఫస్ట్ నేను ప్రింటర్ మెథడ్ యూజ్ చేసి ప్రింట్ చేయొచ్చు. ప్రింటర్ స్ట్రింగ్ ని ప్రింట్ చేయడానికి ఏం చేయాలని చెప్పాను, స్ట్రింగ్ ని డిక్లేర్ చేయడానికి క్యారెక్టర్ డేటా టైప్ వాడతాం. ప్రింట్ చేయాలంటే ఏ ఫార్మాట్ స్పెసిఫైర్ వాడాలి, స్ట్రింగ్ ని కదా మనం ప్రింట్ చేస్తున్నాం. క్యారెక్టర్ అయితే %c వాడతాం, స్ట్రింగ్ అయితే %s వాడాలి. సో %s కామా ఏం ప్రింట్ చేస్తున్నాం మనం, ఆల్రెడీ ఎస్టీఆర్ లో ఏదో స్ట్రింగ్ ఉంది దాని కదా ప్రింట్ చేస్తాం. సో కామా ఎస్టీఆర్ అంతే ప్రింటర్. ఓకే, ఇదే విధంగా ప్రింటర్ తో పాటు ఇంకొక వాడచ్చు మనం. ఇంకొక మెథడ్ ఏంటంటే పుటెస్. ప్రింట్ఎఫ్ యూజ్ చేసి మనం ప్రింట్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ ఏంటంటే పుటెస్. మొత్తం ఎంటైర్ స్ట్రింగ్ ని ప్రింట్ చేయడానికి పుటెస్ మెథడ్ వాడతాం. సో పుటెస్ వాడు ఏం చేస్తారు, బ్రాకెట్ లో ఏ స్ట్రింగ్ అయితే మీరు ప్రింట్ చేయాలనుకున్నారో జస్ట్ ఆ స్ట్రింగ్ నేమ్ ఇస్తారు అంతే. పుటెస్ ఆఫ్ ఎస్టీఆర్ అనగానే ఆ ఎస్టీఆర్ లో ఏదైతే స్ట్రింగ్ ఉందో అది కాస్త ప్రింట్ అయిపోతుంది. ఓకే, ఇది సెకండ్ మెథడ్. ఇక థర్డ్ మెథడ్ ఏంటంటే పుట్ క్యార్. థర్డ్ మెథడ్ పుట్ క్యార్. ఎప్పుడైతే పుట్ క్యార్ అని అన్నామో దాని మీనింగ్ ఏంటి, క్యారెక్టర్ బై క్యారెక్టర్ ప్రింట్ చేస్తాం. మరి క్యారెక్టర్ బై క్యారెక్టర్ ప్రింట్ చేస్తున్నాం అంటే నేను ఏం చెప్పాను, లూప్ యూజ్ చేయాలి. ఆ లూప్ కూడా ఏ లూప్ యూజ్ చేస్తాం, వైల్ లూప్ యూజ్ చేస్తాం. ఓకే కదా, సో పుట్ క్యార్ వాడాలి. సో పుట్ క్యార్ వాడినామంటే స్ట్రింగ్ లో ఉన్న ఆ స్ట్రింగ్ అంతా కూడా క్యారెక్టర్ బై క్యారెక్టర్ ప్రింట్ చేస్తాను. సో దానికోసం ఏం చేస్తాను చూడండి, i=0 అనే ఒక వేరియబుల్ తీసుకున్నాను. నెక్స్ట్ ఏం చేస్తానంటే వైల్ లూప్ వాడాలి కదా, సో వాడి నేను తీసుకున్న స్ట్రింగ్ నేమ్ ఏంటి ఎస్టీఆర్. సో ఎస్టీఆర్ ఆఫ్ ఐ
ఏం చేస్తున్నానంటే వైల్ లూప్ వాడతాను. వైల్ str of I, ఓకే, ఏమవ్వాలి, నాట్ ఈక్వల్ టు నల్, నల్ అధ్వానం వరకు కూడా, వైల్ str of I నాట్ ఈక్వల్ టు నల్ అయ్యే వరకు కూడా ఏ మెథడ్ వాడతాం, పుట్ క్యార్. సో పుట్ క్యార్ ఆఫ్, నా డేటా అంతా ఎక్కడ ఉంది, str మీద ఉంది, str. నెక్స్ట్ ఏం చేస్తాను, I ఇంక్రిమెంట్ చేస్తాను, నెక్స్ట్ క్లోజ్ చేస్తాను. దిస్ ఈజ్ నథింగ్ బట్ పుట్ క్యార్. ఓకే, సో స్ట్రింగ్ ని రైట్ చేసేటప్పుడు మనం 3 మెథడ్స్ లో రైట్ చేయొచ్చు. అంటే స్ట్రింగ్ ని రైట్ చేయాలి అంటే ప్రింటర్స్ కానీ పుటర్స్ కానీ వాడచ్చు. ప్రింటర్స్ వాడితే ఫార్మాట్ స్పెసిఫైయర్ %s వాడతాం, తర్వాత స్ట్రింగ్ నేమ్ వాడేస్తాం. పుటర్స్ అయితే డైరెక్ట్ పుటర్స్ ఆఫ్ str స్ట్రింగ్ నేమ్ వాడతాం. అలా కాకుండా క్యారెక్టర్ బై క్యారెక్టర్ అనుకోండి, పుట్ క్యార్ వాడాలి. మరి ఎప్పుడైతే క్యారెక్టర్ బై క్యారెక్టర్ అంటారో లూప్ వాడాలి. సో దానికోసం ఏ లూప్ వాడతాం, వైల్ లూప్ వాడతాం. సో దానికోసం ఏం చేశాను, I = 0 తీసుకొని ఇనిషియలైజ్ చేశాను. ఫస్ట్ ఏం చేస్తాను చూడండి, వైల్ str of I నాట్ ఈక్వల్ టు నల్. నేను ఏదైతే స్ట్రింగ్ తీసుకున్నానో ఆ స్ట్రింగ్ అనేది నాట్ ఈక్వల్ టు నల్ అయ్యేంత వరకు. ఎందుకోసం నాట్ ఈక్వల్ టు నల్ అన్నాను, చివరిలో మనం స్ట్రింగ్ ని ఇనిషియలైజ్ చేసినప్పుడే లాస్ట్ లో ఎలా ఏం ప్లేస్ అవుతుందని చెప్పాను, స్ట్రింగ్ లో HELLO అలా తర్వాత లాస్ట్ లో నల్ క్యారెక్టర్ ప్లేస్ అవుతుంది అని చెప్పాను. సో నల్ క్యారెక్టర్ ఎంటర్ అయ్యేంత వరకు కూడా నేను ఏం చేస్తాను, క్యారెక్టర్ బై క్యారెక్టర్ ప్రింట్ చేస్తాను అనమాట. సో దానికోసం ఏమైనా వాడతాం, పుట్ క్యార్ ఆఫ్ str. ఫస్ట్ ఏమవుతుంది, I 0 అయింది అంటే 0లో ఏముంది, 0 1 2 3 4 5. 0లో ఎంత ఉంది, str of I అంటే str of 0, 0లో ఏముంది h. తర్వాత I ఇంక్రిమెంట్ చేశాను, 1 అయింది. సో str of 1 నాట్ ఈక్వల్ టు నల్ కదా. సో నల్ లేదు కదా, ఇక్కడ నల్ ఉంటే బయటకు వచ్చేస్తుంది. ఇక్కడ ఏముంది, నల్లో ఈ ఉంది కాబట్టి నల్ కాదు, కాబట్టి ఈ ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ I ఇంక్రిమెంట్ అయింది, 2 అయింది. 2లో నల్ క్యారెక్టర్ ఉందా లేదా చూసుకుంటుంది, లేదు కాబట్టి L ప్రింట్ అయింది. నెక్స్ట్ I ఏమైంది, 3 అయింది. 3లో నల్ క్యారెక్టర్ ఉందా లేదా చూసుకుంది, నల్ క్యారెక్టర్ లేదు కాబట్టి ఏం చేస్తాం మనం, పుట్ క్యార్ అన్నాం. అంటే దాని మీనింగ్ ఏంటి, క్యారెక్టర్ ని ప్రింట్ చేయమండి. L ప్రింట్ అయింది. నెక్స్ట్ I ఇంక్రిమెంట్ అయింది, ఎంత అయింది, 4 అయింది. 4 అయినప్పుడు మళ్ళీ ఏమైంది, 4లో నల్ క్యారెక్టర్ ఉందా లేదా చూసుకుంది. ఇది నల్ క్యారెక్టర్ కాదు, ఏంటిది ఓ, కాబట్టి ఆటోమేటిక్గా ఏం చేసింది, పుట్ క్యార్ ఆఫ్ str అన్నాం. కాబట్టి ఏమవుతుంది, ఓన్ ప్రింట్ చేసింది. నెక్స్ట్ I ఇంక్రిమెంట్ అయింది, 5 అయింది. 5లో ఏముందో చూసుకుంటుంది. 5లో ఏముంది, నల్ క్యారెక్టర్ ఉంది అంటే ఎండింగ్ వస్తాం అనమాట. సో నల్ క్యారెక్టర్ ఎప్పుడైతే ఉందో ఆటోమేటిక్గా ఏమవుతుంది, బయటకు వచ్చేస్తుంది. దిస్ ఈజ్ నథింగ్ బట్ స్ట్రింగ్ రైటింగ్. ఓకే, సో ఓవరాల్గా స్ట్రింగ్ని ఎలా రైట్ చేస్తాం, నెక్స్ట్ స్ట్రింగ్ని ఎలా రైట్ చేస్తాం. ఇక నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే స్ట్రింగ్ ఆపరేషన్స్. నెక్స్ట్ కాన్సెప్ట్ చూడండి, స్ట్రింగ్ ఆపరేషన్స్. ఓకేనా, స్ట్రింగ్ లో లాస్ట్ కాన్సెప్ట్ స్ట్రింగ్ ఆపరేషన్స్. ఏదైతే లాస్ట్ లో ఏం చూసాం మనం, స్ట్రింగ్ ఈజ్ నథింగ్ బట్ సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ అని నేర్చుకున్నాం. సో ఇటువంటి స్ట్రింగ్ ని రీడ్ చేయొచ్చు, రైట్ చేయొచ్చు. రీడ్ చేయాలంటే ఏ మెథడ్స్ వాడతాం, రైట్ చేయాలంటే ఏ మెథడ్స్ వాడతాం. ఓకే కదా. ఇక నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే స్ట్రింగ్ ఆపరేషన్స్. దీన్నే స్ట్రింగ్ హ్యాండ్లింగ్ ఫంక్షన్స్ అని కూడా అంటారు. ఓకే, సో స్ట్రింగ్ ఆపరేషన్స్ ఏముంటాయి చూడండి. ఫస్ట్ ఏంటి అంటే మనకి ఫస్ట్ స్ట్రింగ్ డిక్లేర్ చేసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక స్ట్రింగ్ ఉంది, క్యార్ A20 ఈక్వల్ టు సపోజ్ నేను ప్రోగ్రామ్ అని ఒక స్ట్రింగ్ డిక్లేర్ చేశాను అనుకోండి. ఓకే, నేను ఒక స్ట్రింగ్ డిక్లేర్ చేశాను, నా స్ట్రింగ్ నేమ్ ఏం ఇచ్చాను, ఏ అని ఇచ్చాను. సో ఆ స్ట్రింగ్ లో నేను ఏం తీసుకున్నాను, ప్రోగ్రామ్ అనే ఒక స్ట్రింగ్ తీసుకున్నాను. ఇప్పుడు స్ట్రింగ్ ఆపరేషన్స్ లో ఫస్ట్ ఆపరేషన్ ఏంటంటే స్ట్రింగ్ లెంత్ ని ఫైండ్ అవుట్ చేయడం. స్ట్రింగ్ నేను ఏదైతే డిక్లేర్ చేశానో స్ట్రింగ్ దాని యొక్క లెంత్ ఎంత, దీనికోసం ఏం చేస్తామంటే strlen అనే మెథడ్ వాడతాం. ఓకే, ఫస్ట్ ఆపరేషన్ ఇస్ నథింగ్ బట్ స్ట్రింగ్ లెంత్ ని ఫైండ్ అవుట్ చేయడం. దానికోసం ఏ మెథడ్ వాడతాం, strlen. ఇది ఏం రిటర్న్ చేస్తుంది, లెంత్ ని రిటర్న్ చేస్తుంది. కాబట్టి ఈ మెథడ్ వాడినప్పుడు మనం ఇంటిజర్ వేరియబుల్ తీసుకోవాలి, ఇంటిఆర్. ఈ ఫంక్షన్ ఏంటి, స్ట్రింగ్ len. స్ట్రింగ్ len అంటే ఏంటి, స్ట్రింగ్ నేను ఏదైతే డిక్లేర్ చేశానో ఆ స్ట్రింగ్ యొక్క లెంత్ ని అది రిటర్న్ చేస్తుంది. లెంత్ ని రిటర్న్ చేసినట్టే నెంబర్ ని రిటర్న్ చేస్తుంది. మరి నెంబర్ రిటర్న్ చేసినప్పుడు ఏం చేయాలి, ఇంటిజర్ వేరియబుల్ తీసుకోవాలి. సో దానికోసం నేను ఏం చేస్తానంటే ఒక ఇంటిజర్ వేరియబుల్ ని డిక్లేర్ చేశాను. ఓకే కదా. సో ఇప్పుడు నేను ఏం చేయాలి, ఈ ఇంటిజర్ వేరియబుల్ లో ఫస్ట్ నేను లెంత్ తీసుకోవాలి. కాబట్టి చూడండి ఎలా డిక్లేర్ చేస్తున్నాను, n ఈక్వల్ టు strlen ఆఫ్ నా స్ట్రింగ్ యొక్క నేమ్ ఏంటి, ఏ. అంటే ఇప్పుడు నేను ఏం చేశాను, ఏలో ఏదో ఒక స్ట్రింగ్ ని ప్లేస్ చేశాను. ఆ స్ట్రింగ్ యొక్క లెంత్ ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తున్నాను, strlen అనే నా మెథడ్ యూజ్ చేసి ఫైండ్ అవుట్ చేస్తాను. ఇలా ఫైండ్ అవుట్ చేయవచ్చిన ఆ లెంత్ నెంబర్ ని కాస్త ఎందులో తీసుకుంటాము, n లో తీసుకున్నాము. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ అనే స్ట్రింగ్ యొక్క లెంత్ ఎంత, 1 2 3 4 5 6 7. సో n లోకి ఎంత వస్తుంది అనమాట, 7 వచ్చింది. దీని కాస్త నేను ఇప్పుడు ఏం చేయాలి, ప్రింట్ చేయాలి. కాబట్టి ప్రింట్. నెక్స్ట్ ఏం చేస్తాం, %d, నా లెంత్ ఎందులో ఉంది, n లో ఉంది కాబట్టి n.
దిస్ ఈజ్ నథింగ్ బట్ స్ట్రింగ్ లెంత్ ఆపరేషన్. ఓకే, స్ట్రింగ్ లో మనం డిఫరెంట్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తాం. ఇందులో ఫస్ట్ ఆపరేషన్ ఈజ్ నథింగ్ బట్ strlen. దేనికోసం వాడతాం? స్ట్రింగ్ లెంత్ ఫైండ్ అవుట్ చేయడానికి. అలా ఫైండ్ అవుట్ చేయాలంటే ముందు అసలు స్ట్రింగ్ అనేది తీసుకోవాలి కాబట్టి ఏ అనే స్ట్రింగ్ తీసుకున్నాను నేను, అంటే ఏ అనే ఒక స్ట్రింగ్ నేను ఇచ్చాను, దాంట్లో ప్రోగ్రామ్ అనే స్ట్రింగ్ తీసుకున్నాను. ఇప్పుడు లెంత్ కావాలి అంటే నాకు ఒక ఇంటిజర్ వేరియబుల్ కావాలి, ఎందుకంటే దాని యొక్క లెంత్ అనేది ఏంటి? నెంబర్, కాబట్టి ఒక ఇంటిజర్ వేరియబుల్ తీసుకున్నాను. ఇంటిజర్ వేరియబుల్లోకి ఏం చేస్తున్నాను చూడండి, strlen ఆఫ్ ఏ అన్నాను. అంటే ఈ ఏలో ఉన్న స్ట్రింగ్ ఏదైతే ఉందో దాని యొక్క లెంత్ ఏదైతే ఉందో అది కాస్త ఎల్లో తీసుకున్నాను. దాన్ని ప్రింట్ చేయాలి కదా. సో ప్రింటర్ ఏం ప్రింట్ చేస్తున్నాను నేను? ఇంటిజర్ వాల్యూ ప్రింట్ చేస్తున్నాను. సో పర్సెంటేజ్ d, n. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఫస్ట్ ఆపరేషన్. ఏంటది? strlen. ఓకే, ఇక నెక్స్ట్ స్ట్రింగ్ ఆపరేషన్ ఏంటి అంటే స్ట్రింగ్ కన్కాటినేషన్. string concatenation, CAT, string concatenation operation. ఓకే, స్ట్రింగ్ కన్కాటినేషన్ అంటే మీనింగ్ ఏంటంటే టూ స్ట్రింగ్స్ ని కలిపి ఒక సింగిల్ స్ట్రింగ్ కింద కంబైన్ చేసి చూపిస్తుంది అనమాట. దాన్ని ఏమని పిలుస్తాం అంటే స్ట్రింగ్ కన్కాటినేషన్ అంటాం. దానికోసం ఏం యూజ్ చేస్తాం? strcat. ఓకే, సో దానికోసం మనకి ఏం కావాలి? ఇప్పుడు టూ స్ట్రింగ్స్ కావాలి. సో ఆల్రెడీ ఒక ఫస్ట్ స్ట్రింగ్ ఉంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఆఫ్ 20 అని ఏం చేశాను? ప్రోగ్రామ్ అని ఇచ్చాను. నెక్స్ట్ ఇంకొక స్ట్రింగ్ తీసుకుంటాను, s1 అని s1 ఆఫ్ 20. నెక్స్ట్ క్యారెక్టర్ s2 ఆఫ్ 20 అంటాను. s2 ఆఫ్ 20 ఏం చేస్తానంటే ప్రోగ్రామ్ అన్నాను కదా. సో సి లాంగ్వేజ్. సెకండ్ స్ట్రింగ్ లో ఏం తీసుకున్నాను? సి లాంగ్వేజ్ అని తీసుకున్నాను. ఇప్పుడు నా ఆపరేషన్ ఏంటి? స్ట్రింగ్ కన్కాటినేషన్ ఆపరేషన్. సో దానికోసం ఏం చేస్తాము అంటే స్ట్రింగ్ కన్కాటినేషన్ చేయాలి కదా. strcat ఆఫ్ ఏ స్ట్రింగ్స్ ని కన్కాటినేట్ చేయాలి? ఫస్ట్ స్ట్రింగ్ ని, సెకండ్ స్ట్రింగ్ ని. సో s1, s2. ఓకే, ఇప్పుడు మనం ఏం ప్రింట్ చేస్తాం? printf. స్ట్రింగ్ ని ప్రింట్ చేయాలంటే ఏ ఫార్మాట్ స్పెసిఫైర్ వాడాలి? %s వాడాలి. సో %s, ఏం ప్రింట్ అవుతుంది? s1 ప్రింట్ అవుతుంది. మీరు ఇప్పుడు కన్కాటినేషన్ చేస్తున్నారు, టూ స్ట్రింగ్స్ ని కలిపి ఒక స్ట్రింగ్ లో తీసుకుంటున్నారు. నా దగ్గర s1 లో ఆల్రెడీ ఏ స్ట్రింగ్ ఉంది? ప్రోగ్రామ్ అనేది ఉంది. s2 లో ఏముంది? సి లాంగ్వేజ్ అని ఉంది. సో s1, s2 నేను ఏం చేస్తాను? కన్కాటినేట్ చేస్తాను, కంబైన్ చేస్తాను. ఇప్పుడు రైట్ సైడ్ నేను ఏం రాశాను? s2 రాశాను, లెఫ్ట్ సైడ్ ఏం రాశాను? s1 రాశాను. దాని మీనింగ్ ఏంటంటే s2 లో ఉన్న స్ట్రింగ్ కాస్త s1 లో ఉన్న స్ట్రింగ్ కి యాడ్ అవుతుంది అని అర్థం. ఓకేనా? s2 లో ఉన్న స్ట్రింగ్ కాస్త s1 లోకి యాడ్ అయ్యింది. ఇప్పుడు కంబైన్ అయిన అంతా కూడా ఎక్కడ ఉంటుంది? s1 లో ఉంటుంది. సో దాని కాస్త ప్రింట్ చేస్తాను. ఇప్పుడు s1 ప్రింట్ చేస్తే ఏమవుతుంది? స్ట్రింగ్ కన్కాటినేషన్ చేశాను కదా. ప్రోగ్రామ్ ఫస్ట్, దాని తర్వాత సి లాంగ్వేజ్. ప్రోగ్రామ్, సి లాంగ్వేజ్ రెండు కలిపి ప్రింట్ అవుతాయి అన్నమాట. దిస్ ఈజ్ నథింగ్ బట్ స్ట్రింగ్ కన్కాటినేషన్. ఓకే, ఇక థర్డ్ ఆపరేషన్ ఏంటంటే స్ట్రింగ్ కన్కాటినేషన్ తర్వాత స్ట్రింగ్ కాపీ. strcpy, స్ట్రింగ్ కాపీ. నా దగ్గర ఆల్రెడీ టూ స్ట్రింగ్స్ ఉన్నాయి, స్ట్రింగ్ 1, స్ట్రింగ్ 2. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే స్ట్రింగ్ 2 లో ఉన్నదాన్ని స్ట్రింగ్ 1 లోకి కాపీ చేస్తాను. ఎలా కాపీ చేస్తానో చూడండి. ఏం చేస్తాం? strcpy ఆఫ్ s1, s2. s2 లో ఉన్నదాన్ని ఏం చేస్తున్నాం? s1 లోకి కాపీ చేస్తాం అన్నమాట. ఓకే, సో ఇప్పుడు మీరు ప్రింట్ చేస్తారనుకోండి, ప్రింటర్ %s, s1 అన్నాం. ఇప్పుడు s1 లో యాక్చువల్లీ మనం ఏం తీసుకున్నాం? ప్రోగ్రామ్ తీసుకున్నాం. s2 లో ఏముంది? సి లాంగ్వేజ్ ఉంది. కానీ నేను ఇప్పుడు ఏ ఆపరేషన్ పర్ఫామ్ చేశాను? strcpy అంటే స్ట్రింగ్ కాపీ అన్నాను. అంటే మీనింగ్ ఏంటంటే s2 లో ఏదైతే స్ట్రింగ్ ఉందో అది కాస్త s1 లో కాపీ అవుతుంది. ఆల్రెడీ s1 లో ఉన్నది ఏమవుతుంది? ఓవర్ రైట్ అవుతుంది. ఇప్పుడు నేను s1 ని ప్రింట్ చేశాను అనుకోండి, నాకు యాక్చువల్లీ s1 లో ఉంది ప్రోగ్రామ్, కానీ నేను ఇప్పుడు ప్రింట్ చేసినప్పుడు s1 లో ఏముంది? సి లాంగ్వేజ్ ప్రింట్ అవుతుంది. ఎందుకోసం అంటే నేను s2 లో ఉన్నదాన్ని కాస్త s1 లో కాపీ చేశాను. s1 లో ఏదైతే ఉందో అది కాస్త ఓవర్ రైట్ అయ్యి s2 లో ఏది ఉందో అది కాస్త s1 లో కాపీ అవుతుంది. ఇప్పుడు నేను s1 ని ప్రింట్ చేశాను అనుకోండి, ఏం ప్రింట్ అవుతుంది? ప్రోగ్రామ్ ప్రింట్ అవుతుంది. ఏం ప్రింట్ అవుతుంది? సి లాంగ్వేజ్ ప్రింట్ అవుతుంది. ఓకే, సో స్ట్రింగ్ కాపీ దేనికోసం అంటే ఒక స్ట్రింగ్ లో ఉన్న దాన్ని ఇంకో స్ట్రింగ్ లోకి కాపీ చేయడం. ఇక నెక్స్ట్ వన్ ఏంటంటే స్ట్రింగ్ కంపారిజన్. strcmp, స్ట్రింగ్ కంపారిజన్. ఇక స్ట్రింగ్ కంపారిజన్ అంటే మీనింగ్ ఏంటంటే రెండు స్ట్రింగ్లోనూ ఉన్న ఏదైతే స్ట్రింగ్ మన నేమ్స్ ఇచ్చామో ఆ నేమ్స్ రెండు స్ట్రింగ్లో ఉన్నవి ఈక్వల్ అవునా కాదా చెక్ చేస్తుంది అనమాట. ఈక్వల్ అయితే 0ని రిటర్న్ చేస్తుంది. ఈక్వల్ కాలేదనుకోండి, ఎక్కడ ఈక్వల్ కాలేదో దాని యొక్క ఇండెక్స్ నెంబర్ని రిటర్న్ చేస్తుంది. ఓకే, సో దీనికోసం ఎలా డిక్లేర్ చేస్తాం? strcmp ఆఫ్ s1, s2 ఇలా డిక్లేర్ చేస్తాం. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఏమో ప్రోగ్రామ్, సెకండ్ ఏమో సి లాంగ్వేజ్, రెండు కంపేర్ కాలేదు.
ఫస్ట్ ఇండెక్స్ దగ్గరే కంపేర్ కాలేదు కాబట్టి ఇది ఏమవుతుంది ఫస్ట్ ఇండెక్స్ దగ్గర కంపేర్ కాలేదు కాబట్టి సో సంథింగ్ పి ఎక్కడ ఉందో పీని రిటర్న్ చేస్తుంది అనేది ఇక్కడ మిస్ మ్యాచ్ అయింది అని చెప్తుంది ఓకే అలా కాదు నేను ఫర్ ఎగ్జాంపుల్ S1 స్ట్రింగ్ తీసుకున్నాను S1 లో సి ప్రోగ్రామ్ అని రాశాను S2 లో సి లాంగ్వేజ్ అని రాశాను ఓకే సో ఫస్ట్ ఇండెక్స్ దగ్గర రెండు కూడా కంపేర్ అయిపోయింది ఇక సెకండ్ దగ్గరికి వచ్చేసరికి ఇక్కడ పి ఉంది ఇక్కడ ఎల్ ఉంది సో ఇప్పుడు ఏం రిటర్న్ అవుతుంది అనమాట అది పీని రిటర్న్ చేస్తుంది ఓకే పీని ఎల్ ఎక్కడైతే ఉన్నాయో వాటిని రిటర్న్ చేస్తుంది అలా కాకుండా రెండిట్లోనూ స్ట్రింగ్ 1లోనూ హలో ఇచ్చాను స్ట్రింగ్ 2లో కూడా నేను హలో ఇచ్చాను ఇప్పుడు రెండింటిని కూడా స్ట్రింగ్ కంపారిజన్ ఆపరేషన్ యూజ్ చేసి కంపేర్ చేస్తాను రెండిట్లో ఉన్నది ఒకటే కాబట్టి ఫైనల్గా మనకి ఏం రిటర్న్ చేస్తుంది 0 రిటర్న్ చేస్తుంది ఓకే లేదా మీరు ఏదైనా ఫంక్షన్ లైక్ ప్రింటర్ స్టేట్మెంట్ రాసుకుంటే కనుక స్ట్రింగ్ కంపారిజన్లో బోత్ స్ట్రింగ్స్ ఆర్ ఈక్వల్ లేదు అంటే ఈక్వల్ కాకపోతే బోత్ స్ట్రింగ్స్ ఆర్ నాట్ ఈక్వల్ అని ఉంటుంది అక్కడ మిస్ మ్యాచ్ ఏంటంటే 10x4 10x5 దగ్గర ఓకే ఓవరాల్ స్ట్రింగ్ కంపారిజన్ దేనికోసం అంటే 2 స్ట్రింగ్స్ ని కంపేర్ చేయడానికి 2 స్ట్రింగ్స్ కంపారిజన్ చేసినప్పుడు ఈక్వల్ అయితే బోత్ స్ట్రింగ్స్ ఆర్ ఈక్వల్ అని వస్తుంది లేదు అంటే కనుక ఎక్కడైతే మిస్ మ్యాచ్ అయిందో దాని యొక్క ఇండెక్స్ ని చూపిస్తుంది ఓకే దట్ ఈస్ నథింగ్ బట్ స్ట్రింగ్ కంపారిజన్ ఆపరేషన్ ఇక నెక్స్ట్ వన్ ఏంటంటే స్ట్రింగ్ కంపారిజన్ తర్వాత నెక్స్ట్ స్ట్రింగ్ రివర్స్ ఆపరేషన్ ఫిఫ్త్ వన్ strrev స్ట్రింగ్ రివర్స్ ఇక నేమ్లోనే ఉంది కదా స్ట్రింగ్ రివర్స్ అని సో ఏదైతే మీరు స్ట్రింగ్ అని తీసుకున్నారో ఆ స్ట్రింగ్లో ఉన్న నేమ్ని కాస్త బ్యాక్ నుంచి ప్రింట్ చేస్తున్నారు అంటే రివర్స్ చేయడానికి బ్యాక్ నుంచి ప్రింట్ చేయడానికి మనకి బ్యాక్ లెటర్ ఫస్ట్ లెటర్ లాస్ట్ లెటర్ ఫస్ట్ లెటర్ ఇలా రివర్స్లో ప్రింట్ చేయడానికి స్ట్రింగ్ రివర్స్ వాడతాం ఓకే సో స్ట్రింగ్ రివర్స్ అనేది దాన్ని ఎలా చేస్తాం సపోజ్ చూడండి ప్రింట్ ఎఫ్ ఇక్కడ రాస్తున్నాను ప్రింట్ ఎఫ్లోనే రాస్తున్నాను ఓవరాల్గా ప్రింట్ అయ్యేది ఏంటి పర్సెంటేజ్ ఎస్ కదా స్ట్రింగ్ కదా సో పర్సెంటేజ్ ఎస్ కామా str REV ఆఫ్ నా స్ట్రింగ్ నేమ్ ఏంటి S1 కాబట్టి స్ట్రింగ్ రివర్స్ చేస్తాం str REV ఆఫ్ S1 అనగానే ప్రోగ్రామ్ కదా ప్రోగ్రామ్ అనగానే ఎలా ఉంటుంది PRO GRA ఇప్పుడు నేను స్ట్రింగ్ రివర్స్ చేశాను కదా ఫస్ట్ ఏం ప్రింట్ అవుతుంది M తర్వాత A తర్వాత R తర్వాత G తర్వాత O తర్వాత R తర్వాత P ఇలా ప్రింట్ అవుతుంది దిస్ ఈజ్ నథింగ్ బట్ స్ట్రింగ్ రివర్స్ మొత్తం రివర్స్లో వస్తుంది అనమాట సో దానికి సింపుల్గా ప్రింటర్ స్టేట్మెంట్లోనే రాశాను ఓవరాల్గా ఎటు ప్రింట్ అయినా ప్రింట్ అయ్యే స్ట్రింగే కాబట్టి ఫార్మాట్ స్పెసిఫై పర్సెంటేజ్ ఎస్ తర్వాత str REV ఆఫ్ S1 ఓకే ఇక నెక్స్ట్ నెక్స్ట్ స్ట్రింగ్ ఆపరేషన్ ఏంటంటే str LWR లోయర్ మీరు ఏదైతే స్ట్రింగ్ తీసుకున్నారో ఆ స్ట్రింగ్ లెటర్స్ అన్నింటినీ కూడా లోయర్ కేసులో ప్రింట్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో S1 స్ట్రింగ్ ఏదైతే ఉందో అది నేను మొత్తం క్యాపిటల్స్ తీసుకున్నాను PRO GRA మొత్తం క్యాపిటల్స్ తీసుకున్నాను నాకు ఇప్పుడు మొత్తం లోయర్ కేసెస్లో రావాలి అప్పుడు ఏం చేస్తాం అనమాట సింపుల్గా ప్రింటర్ పర్సెంటేజ్ ఎస్ str LWR లోయర్ ఆఫ్ ఏ స్ట్రింగ్ నేమ్ ఏంటి S1 సో ఆటోమేటిక్గా ఏమవుతుంది అనమాట S1లో ఉన్నది ఏదైతే క్యాపిటల్ లెటర్స్లో ఉందో అది కాస్త స్మాల్ లెటర్స్లో ప్రింట్ అయిపోతుంది లేదు నేను S1లో అన్ని స్మాల్ లెటర్స్ తీసుకున్నాను నాకు క్యాపిటల్ లెటర్స్లో కావాలి ఇప్పుడు ఏం చేస్తాం నెక్స్ట్ ఆపరేషన్ str UTR అప్పర్ కేస్ ఓకేనా సో దీనికి ఏం చేస్తాం ప్రింటర్ పర్సెంటేజ్ ఎస్ కామా str UTR అప్పర్ కేస్ లో తీసుకుందాం UTR ఆఫ్ S1 దిస్ ఈజ్ నథింగ్ బట్ అప్పర్ కేస్ ఓకే ఇక నెక్స్ట్ ఆపరేషన్ ఏంటంటే str ఆపరేషన్ అంటే సబ్ స్ట్రింగ్ అన్నమాట నా దగ్గర ఒక స్ట్రింగ్ ఉంది ఆ స్ట్రింగ్ లో నేను సబ్ పార్ట్ ని నేను ప్రింట్ చేయాలి అని అనుకుంటున్నాను ఫర్ ఎగ్జాంపుల్ S1 అనే స్ట్రింగ్ ఉంది ఈ S1 అనే స్ట్రింగ్ లో నేను ఏం తీసుకున్నానంటే దిస్ ఈజ్ ఏ సి ప్రోగ్రామ్ ఇలా తీసుకున్నాను ఓకే నేను ఇందులో సబ్ పార్ట్ ని మాత్రమే ప్రింట్ చేయాలనుకుంటున్నాను అప్పుడు మనం ఏం వాడతాం అంటే str అంటే సబ్ స్ట్రింగ్ అన్నమాట సో దాన్ని ఎలా డిఫైన్ చేయాలో చూడండి సో దానికోసం ఏం చేస్తామంటే సబ్ స్ట్రింగ్ తీసుకున్నాం కదా సో str ఆఫ్ స్ట్రింగ్ కామా ఎక్కడి నుంచి కావాలి నాకు ఏ పార్ట్ నుంచి మీరు సబ్ స్ట్రింగ్ చేయాలనుకుంటున్నారో అక్కడి నుంచి సపోజ్ నేను ఈజ్ నుంచి చేయాలనుకుంటున్నాను సో ఇక్కడ ఏం చేస్తానంటే ఈజ్ str కామా ఈజ్ ఇలా ఉండాలి ఓకే సబ్ స్ట్రింగ్ ఎలాగా str సబ్ స్ట్రింగ్ ఆఫ్ ఎందులో సబ్ స్ట్రింగ్ కావాలి ఈ S1 లో సబ్ స్ట్రింగ్ కావాలి సో S1 కామా ఎక్కడి నుంచి సబ్ స్ట్రింగ్ చేయాలనుకుంటున్నాను ఈజ్ పార్ట్ నుంచి సబ్ స్ట్రింగ్ చేయాలనుకుంటున్నాను
ఇప్పుడు ఏం చేస్తాం ఈజ్ ఇలా ఇచ్చారనుకోండి, యాక్చువల్లీ S1లో ఉన్నది దిస్ ఇస్ ద సి ప్రోగ్రామ్, కానీ మీరు ప్రింట్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఎప్పుడైతే STR SI అనేది S1 ప్రింట్ చేస్తారో ఇప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఈజ్ ఏ సి ప్రోగ్రామ్, దిస్ కట్ అవుతుంది అనమాట. ఎందుకోసం అంటే ఇందులో ఉన్న పార్ట్ మాత్రమే తీసుకుంటాం. సో దీస్ ఆర్ ఆల్ నథింగ్ బట్ స్ట్రింగ్ ఆపరేషన్స్. ఏంటవి? స్ట్రింగ్ లెంగ్ దేనికోసం 10th ఫైండ్ అవుట్ చేయడానికి. నెక్స్ట్ స్ట్రింగ్ కాన్కాటినేషన్ దేనికోసం రెండు స్ట్రింగ్లను కలిపి ఒక సింగిల్ స్ట్రింగ్ చూపించడానికి. స్ట్రింగ్ కాపీ ఒక స్ట్రింగ్లో ఉన్నదాన్ని ఇంకో స్ట్రింగ్లోకి కాపీ చేయడానికి. నెక్స్ట్ స్ట్రింగ్ కంపారిజన్ రెండు స్ట్రింగ్లో ఉన్న ఆ స్ట్రింగ్స్ ఏవైతే ఉన్నాయో నేమ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈక్వల్ అవునా కాదా కంపేర్ చేయడానికి. స్ట్రింగ్ రివర్స్ చేయడానికి. స్ట్రింగ్ లోయర్ కేస్ అప్పర్ కేసులో ఉన్నదాన్ని లోయర్ కేసులో ప్రింట్ చేయడానికి. స్ట్రింగ్ అప్పర్ కేస్ లోయర్ కేసులో ఉన్నదాన్ని అప్పర్ కేసులో ప్రింట్ చేయడానికి. STR సబ్ స్ట్రింగ్ అంటే ఒక స్ట్రింగ్లో ఉన్న సబ్ పార్ట్ని కాస్త తీసుకోవడానికి STR వాడతాం. దిస్ ఈజ్ నథింగ్ బట్ స్ట్రింగ్ ఆపరేషన్స్. ఓవరాల్ దిస్ ఈజ్ నథింగ్ బట్ స్ట్రింగ్ కాన్సెప్ట్.